హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నంబర్ 66 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇది చూసుకుంటే సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ అయిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది గుజరాత్ టైటన్స్తో. దీని యొక్క పిచ్ అనాలిసిస్ ప్రివ్యూ అనేది మనం చూద్దాం. మొదటిగా చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా 77 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 36 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 41 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162గా యావరేజ్ స్కోర్ ఉంది. హై స్కోర్ చూసుకుంటే 277గా హై స్కోర్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 80 per 10 వికెట్స్ కోల్పోయి లోయెస్ట్ స్కోర్ కూడా నమోదవ్వడం జరిగింది. మొదటగా హెడ్ టు హెడ్ మ్యాచ్ అనేది చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటన్ కి మ్యాచ్ అనేది చూసుకుంటే ఓవరాల్ గా 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో సన్ రైజర్స్ ఒక మ్యాచ్ విన్ అవుతే గుజరాత్ టైటన్ 3 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 4th పొజిషన్లో ఉంది. ఒక్క మ్యాచ్ విన్ అవుతే క్వాలిఫై అనేది అవుతుంది. 12 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ అనేది విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 0.406 నెట్ రన్ రేట్తో 14 పాయింట్స్తో ఉంది. అదేవిధంగా గుజరాత్ టైటన్ చూసుకుంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది. మొన్న మ్యాచ్ అనేది జరగలేదు. ఓవరాల్గా 12 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ విన్ అయ్యి 7 మ్యాచెస్ లూజ్ అయ్యి విన్ అవ్వడం జరిగింది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 12 ఈ సీజన్ లో సన్ రైజర్స్ కి గుజరాత్ టైటన్ కి గుజరాత్ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ అనేది జరిగింది. దాంట్లో సన్ రైజర్స్ 162 కొడితే దాన్ని గుజరాత్ టైటన్ 168 3 వికెట్స్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో చూసుకుంటే అబ్దుల్ సమాద్ 29 చేశాడు, అభిషేక్ శర్మ 29 చేశాడు, అదేవిధంగా హెన్రిక్ క్లాసిన్ 24 అనేది చేయడం జరిగింది. మోహిత్ శర్మ 3 వికెట్స్ తీశాడు, ఉమేష్ యాదవ్ 1 వికెట్ అనేది తీయడం జరిగింది. గుజరాత్ టైటన్ బ్యాటింగ్ చూసుకుంటే సాయి సుదర్శన్ 45 రన్స్ అనేది చేశాడు, డేవిడ్ మిల్లర్ 44 రన్స్ అనేది చేశాడు, శుభ్మన్ గిల్ 36 రన్స్ అనేది చేశాడు, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండేయ ఒక్కొక్క రన్ వికెట్ తీశారు. మొదటగా సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసిన్, అబ్దుల్ సమాద్, షాబాద్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కాంత్, విజయకాంత్, వియాషక్, ఇంపాక్ట్ ప్లేయర్గా టి నటరాజన్ని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క కీ ప్లేయర్స్ గురించి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్ 11 మ్యాచెస్ ఆడి 533 రన్స్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా అభిషేక్ శర్మ 12 మ్యాచెస్ ఆడి 401 రన్స్ అనేది చేయడం జరిగింది. హెన్రిక్ క్లాసిన్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 339 రన్స్ అనేది చేయడం జరిగింది. అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. బౌలింగ్ లో చూసుకుంటే నటరాజన్ 10 మ్యాచెస్ ఆడి 15 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చూసుకుంటే అద్భుతమైన ఓవర్స్ అనేది వేస్తున్నాడు. 12 మ్యాచెస్ ఆడి ఓవరాల్ గా 14 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ టైటన్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వైడ్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తిక్ త్యాగి. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ వారియర్ని తీసుకోవచ్చు. అదేవిధంగా కీ ప్లేయర్స్ ఆఫ్ గుజరాత్ టైటన్స్ చూసుకుంటే ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే సాయి సుదర్శన్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 527 రన్స్ అనేది చేశాడు. చెన్నై మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 426 రన్స్ అనేది చేశాడు. అందులో ఒక సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. డేవిడ్ మిల్లర్ చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడి 210 రన్స్ అనేది చేయడం జరిగింది. బౌలింగ్ లో చూసుకుంటే మోహిత్ శర్మ 12 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేది తీశాడు. చెన్నై మ్యాచ్ లో అద్భుతమైన 3 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా రషీద్ ఖాన్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేది తీశాడు. చెన్నై మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ అనేది వేశాడు. సో
సన్ రైజ్ ముందుకెళ్తుందా లేదా గుజరాత్ టైటన్స్ మాతో పాటు అస్సాం ట్రైన్కి రావాలని కోరుకుంటుందా అని ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ గెలిస్తే సన్ రైజ్ క్వాలిఫై అనేది అవుతుంది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.